హలో ఫ్రెండ్స్, నేను మహేందర్. వెల్కమ్ టు మహేందర్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు వాట్సాప్ యొక్క థీమ్ మొత్తం డిఫరెంట్ లుక్ రావాలంటే ఏం చేయాలో చూపిస్తాను. మీకు ఫస్ట్ ప్రివ్యూ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది నా వాట్సాప్ అకౌంట్. ఇది మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడ స్టేటస్ సింబల్ కూడా చేంజ్ అయిపోయింది మొత్తము. ఇంకా ఏంటంటే ఇది మీకు స్టేటస్ కానీ డిఫరెంట్గా చూస్తుంది. కాల్స్ డేటా కూడా మీకు మామూలుగా వచ్చేదానికన్నా డిఫరెంట్గా చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ సెట్టింగ్స్ అన్నీ మామూలుగానే ఉంటాయి. కాకపోతే ఈ లుక్ అనేది ఉంటుంది కదా, ఈ లుక్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నట్టు. ఇది మామూలు వాట్సాప్ అని ఎవరైనా చూసినా కూడా ఇది మీరు వాట్సాప్ వాడుతుర్రని అనుకోరు, వేరే ఇంకేదో యాప్ యూజ్ చేస్తురేమో అని అనుకుంటారు. అలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూపిస్తాను. సెండ్ చేసిన మెసేజెస్ టిక్ మార్క్ వచ్చాయి చూసారు బ్లూ కలర్లో. ఇది కూడా వాళ్ళు చూస్తే టిక్ మార్క్ వస్తే ఇలా ఉంటుంది. ఒకవేళ చూడకపోతే కనుక రెడ్ మార్క్లో వస్తుంది. ఇది కూడా మంచి ఫీచర్ ఇచ్చారు ఇందులో. ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. మీ వాట్సాప్ కూడా ఇలాగే మార్చుకోవాలంటే కనుక మీ దగ్గర కంపల్సరీ ఎంఐ ఫోన్ ఉండాలి. రెడ్మీ ఫోన్ కానీ, రెడ్మీ నోట్ 3 కానీ, నోట్ 4 కానీ, ఏదైనా ఎంఐకి సంబంధించిన రెడ్మీకి సంబంధించిన ఫోను ఉంటేనే ఇది సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ ఫోన్లో మీకు థీమ్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది, ఎంఐ థీమ్స్ అని చెప్పేసి. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ థీమ్ని సెర్చ్ చేయండి. ఫ్లాట్ కోలా అని చెప్పేసి సెర్చ్ చేసి లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్. ఈ థీమ్ని డౌన్లోడ్ చేసి మీరు అప్లై చేస్తే కనుక మీకు ఆ వాట్సాప్ అనేది మొత్తం చేంజ్ అయిపోయి అలా ఇప్పుడు ఇందాక నేను చూపించినట్టుగా మీకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో చూడండి, నా మొబైల్ ఐకాన్స్ కూడా మొత్తం చేంజ్ అయిపోయాయి, డిఫరెంట్గా వచ్చాయి. ఇంకోటి ఇక్కడ ముంబై సబర్బన్ ఎన్ని డిగ్రీల టెంపరేచర్ చూపిస్తుంది. ఇంకోటి ఏరియా కూడా చూపిస్తుంది. ఇక్కడ మొత్తం ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా, కొంచెం స్టైలిష్గా వచ్చాయి అన్నట్టు. ఈ యాప్ వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. మీరు రెడ్మీ ఫోన్ వాడుతుంటే కనుక కంపల్సరీ ఈ థీమ్ మాత్రం మీకు ఇంప్రెస్ చేస్తుంది మిమ్మల్ని. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.